పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హరిహర విరమల్లు, భోజీ చిత్రాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఫోకస్ చేశారు. ఈ సినిమాను కూడా మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ మూవీని మై డ్రీమ్ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న విషయమూ తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. అలాగే అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి లాంటి సెలబ్రిటీలు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 2వ వారం నుంచి తిరిగి మళ్లీ మొదలు కానుంది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. ఈ స్కెడ్యూల్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ కూడా ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతుంది. పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో అలరించబోతున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయమూ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ మీద ఇలా వరుసగా సినిమాలని పూర్తి చేస్తూ ఉండటంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాము, అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఆనందపడుతున్నారు. పొలిటికల్గా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తుంది. మరొక వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ని అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఇదిలా ఉండగా జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ కాంబో మళ్లీ రిపీట్ అవడంతో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.